నమస్తే, నేను మీ సతీష్. కోడి కత్తిపోయి క్యాటర్ బాల్ వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్. ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే, మేమంతా సిద్ధం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఒక బస్సు యాత్ర అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఆ బస్సు యాత్ర నిన్న ఎన్టీఆర్ జిల్లాలోకి అంటే విజయవాడలోకి ప్రవేశించింది. బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి తరుణంలో ఆయన పైన ఒక రాళ్ల దాడి అయితే జరిగింది. మరి రాళ్ల దాడిలో ఆయన ఎడమి కంటికి కనుబొమ్మ పైన స్వల్ప గాయం కూడా జరిగింది. అయితే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడి పైనైనా లేదా ఏ వ్యక్తి పైనైనా కూడా ఈ రకమైనటువంటి భౌతిక దాడులు జరగటం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం. అది జగన్మోహన్ రెడ్డి గారి పైన కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు, లేదా నారా లోకేష్ గారి పైన కావచ్చు, లేదా ఏ ఇతర రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ వ్యక్తి అయినా కూడా, ఎవరిపైనైనా కూడా ఈ రకమైనటువంటి దాడులు జరగడం ఖచ్చితంగా ఖండించి తీరాల్సినటువంటి అంశం. అయితే నిన్న ఏదైతే ఈ దాడి జరిగిందో ఈ దాడిపైనే అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే గత అనుభవాలు. ముఖ్యంగా మనం గతంలో కూడా చూసాం, కోడి కత్తి అనేటువంటి ఒక దాడి, అదొక డ్రామా. ఆ డ్రామాను కూడా చూసాం. కాబట్టి ఈ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగిందో ఈ దాడి అంశంలో అనేక అనుమానాలు తలెత్తున్నాయి, అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన దాడి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నేరుగా దాడి జరిగింది, మరి ఇది భద్రతా వైఫల్యం అనుకోవాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సంస్థ తమకి తాముగా కావాలని చెప్పి చేయించుకున్నటువంటి ఒక నాటకీయమైన పరిణామం, ఒక కుట్రగా భావించాలా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఎందుకు ఈ రకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయనేటువంటిది కూడా అసలు దాడి జరిగినప్పుడు అక్కడ సంబంధించినటువంటి వీడియోలు కానీ లేదా దాడి పైన ఏ రకమైనటువంటి చర్చలు జరిగినాయి, ఎందుకు అంటే ఎలాంటి చర్చలు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి, వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఏమిటి, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒకసారి క్లుప్తంగా మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా చూస్తే ఇదిగో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైన తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి ఆసుపత్రిలో, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకైతే చికిత్సను అందించారు. అయితే దాడి జరిగినటువంటి సమయంలో అక్కడి విజువల్స్ కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. ఇది చూస్తున్నాం కదా, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ఏదైతే విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ అంటే సింగ్ నగర్ అంటూ ఉంటారు, ఆ సింగ్ నగర్లో స్టేడియం రోడ్డు దాటి ఆ స్టేడియం రోడ్లో బస్ యాత్ర వస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి పైన ఈ దాడి అయితే జరిగింది. ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగేటువంటి సమయంలో వచ్చినటువంటి వీడియో. ఇది ఆయన పైన రాయి దాడి జరిగింది. రాయి దాడి జరగంగానే ఇప్పుడు ఇది చూసాం కదా, ఇక్కడే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ఆ ప్రాంతంలో పూర్తిగా ఆయన వెళ్ళేటువంటి మార్గంలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నాడని తెలిసి కూడా విద్యుత్ నిలిపివేస్తూ ఉన్నారు, అంటే కరెంటు నిలిపివేస్తూ ఉన్నారు. ఆ కరెంటు నిలిపివేసింది కూడా ఎవరు? అధికారులే, పోలీసు ఉన్నతాధికారులే. అక్కడ ఉన్నటువంటి కరెంట్ సబ్స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఆ పర్యటన జరుగుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి వస్తూ ఉంటే 3 గంటల పాటు కరెంటును నిలిపివేశారు. ఎందుకు నిలిపివేశారయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి వైర్లతోటి ఆయనకి ఇబ్బంది తగులుతుంది, కరెంటు వైర్లన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, ముఖ్యమంత్రి బస్సు పైన నిలబడతాడు కాబట్టి ఆ వైర్లు తగిలితే ఆయనకు ప్రమాదం కాబట్టి కరెంటు నిలుపుదల చేశామని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. అరే అంటే కరెంటు వైర్లు తగులుతాయని తెలిసినప్పుడు కరెంటు నిలిపివేస్తే సరిపోయిందా? ఆ కరెంటు వైర్లకు తట్టుకుని ఆయన కింద పడ్డా? అందులోనూ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే ఎక్కడికక్కడ చెట్లు నరికేస్తూ ఉన్నారు, స్తంభాలు తీసేస్తూ ఉన్నారు, కరెంటు వైర్లు తెంచేస్తూ ఉన్నారు, చెట్టు కొమ్మలు, అసలు ఎన్నో ఏళ్ల నుంచి పెరిగినటువంటి మొక్కల్ని, ఆ చెట్లని నరికేస్తూ ఉన్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి వెళ్తుంటే కరెంటు వైర్లు తగులితే షాక్ కొట్టి ఆయన పోతాడేమో అని చెప్పి ఆ ఉద్దేశంతో కరెంటు నిలుపుదల చేశారట. మరి కరెంటు నిలుపుదల చేస్తే అది కూడా భద్రతాపరంగా ఇబ్బందే కదా, అది కూడా ప్రమాదమే కదా. మరి కరెంటు లేనటువంటి సమయంలో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది చేయాల్సినటువంటి పని ఏమిటి?
వాళ్ళు ఆయన్ని బుల్లెట్ ప్రూఫ్ బస్సులోనే కూర్చోబెట్టి అక్కడి నుంచే అభివాదం అయ్యేలాగా, ఎందుకంటే సెక్యూరిటీగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ భద్రతా సిబ్బందికి ఉండేటువంటి రూల్స్ అవి, ఆయన్ని కాపాడుకోవటం వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు అనుమతించరు. అయినా కూడా అవేమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా కరెంటు తీసేసినా కూడా ఆయన బస్సు ఎక్కి ఆ బస్సు నుంచి అభివాదం చేస్తూ వస్తున్నాడట. దాన్ని అసలు కరెంటు నిలుపుదల చేసింది ఎవరు అంటే పోలీసులు. అది కాకుండా ఇక్కడ ఇంకొన్ని అంశాలు ఏమిటి అంటే, ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే, ఆయన బస్సు వెళ్తోంది అంటే ఆయన బస్సుని ఎస్కార్ట్ చేయడానికి ఒక రోప్ పార్టీ ఉంటుంది. అదీ కాక ఆ బస్సుకి దగ్గరగా ఎవరిని వెళ్ళనియరు, అందరినీ కూడా దూరంగా పెట్టేందుకు రోప్ పార్టీస్ ఉంటాయి. కానీ నిన్న ముఖ్యమంత్రి వెళ్తున్నటువంటి ఈ పర్యటనలో ఎక్కడా రోప్ పార్టీ కనిపించినటువంటి పరిస్థితి లేదు. అదీ కాకుండా అసలు ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నాడు అంటే 24 గంటల ముందర నుంచే అక్కడ పూర్తిగా ఇంటెలిజెన్స్ విభాగం నిఘా పెడుతుంది. మరి ఈ రోజున నిఘా వ్యవస్థ ఏమైంది? ఎక్కడికైనా కూడా అల్లరి మూకలు ఉంటాయి, లేదంటే ఏమైనా దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి బిల్డింగులు ఎక్కేసి ఒక్కో బిల్డింగ్ మీద నుంచి 2 కానిస్టేబుళ్ళు నిలబడి ఎక్కడికక్కడ ఏదైనా కూడా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయా, లేదంటే ఎక్కడైనా కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా నిఘా వ్యవస్థ అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఖచ్చితంగా వాళ్ళు ముందుగానే 24 గంటల ముందర నుంచి పర్యవేక్షణ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నటువంటి సమయంలో ఏమీ జరగకుండా ఉండే విధంగా ఆ భద్రతా చర్యలన్నీ కూడా తీసుకుంటారు. ఇది వాళ్ళకు ఉండేటువంటి బాధ్యత. అయినా కూడా నిన్న ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది అంటే ఇది మరి భద్రతా సిబ్బంది వైఫల్యం అనుకోవాలి కదా, నిఘా వర్గాల వైఫల్యం అనుకోవాలి కదా. మరి ఈ రోజున ఆ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ముఖ్యంగా విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి పైన కూడా ఈ రోజున చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. అదే సమయంలో ఇక్కడ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. ఏదైతే ఈ దాడి ఘటన జరిగిందో, దాడి జరిగినటువంటి నిమిషాల వ్యవధిలోనే వైసీపీ సోషల్ మీడియాలో ఇగో వాళ్ళ అఫీషియల్లో పెట్టేస్తారు. ఏమని? విజయవాడలో మన నాయకుడు సీఎం వైఎస్ జగన్ గారిపై పచ్చగూండాలతో దాడి చేయించిన చంద్రబాబు. ఇది మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్దాం. దాడి జరిగింది, దాడి అసలు ఎవరు చేశారు ఏమిటి అనేటువంటిది ఎక్కడ ఇంకా స్పష్టత రాలేదు. వెంటనే వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఇది చంద్రబాబు నాయుడు చేయించాడు అని చెప్పేసి ఒక పోస్ట్ వస్తుంది. ఈ వెంటనే పేర్ని నాని, అంబటి రాంబాబు ఇలా వైసీపీ నాయకులంతా కూడా మీడియా ముందుకు వచ్చేస్తారు. అంత సడన్గా మీడియా వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎలా చేరిపోతారో తెలియదు. వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి ఇది చంద్రబాబు నాయుడు చేయించిన దాడి, చంద్రబాబు నాయుడు చేయించిన దాడి. చంద్రబాబు నాయుడుకి ఇంకో పని లేదు. మరి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉంటే రాళ్ళు ఇసిరిస్తూ ఉంటాడు, గులకరాళ్ళు వేయిస్తూ కూర్చోడమే చంద్రబాబు నాయుడుకు ఉన్నట్టు పని. ఈ రోజున ఇదంతా కూడా చూస్తూ ఉంటే పక్కా ప్లాన్, పక్కా పథకం ప్రకారంగానే ఐపాక్ తోటి గతంలో ఏదైతే కోడి కత్తి డ్రామా చేశారో అదేవిధంగా ఈసారి గులకరాళ్ళు వేయించుకుని ఇదొక డ్రామా. కారణం ఏమిటి అంటే ఈ రోజున ఆ బస్సు యాత్ర తుస్సుమంది, ప్రజాదరణ లేదు. ప్రజాదరణ లేనప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి కుట్రలకి, ఇలాంటి డ్రామాలకి కొదవే ఉండదు. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి డ్రామాలు అయితే చేస్తున్నాడు అన్నట్లుగా అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా నిన్న తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు కానీ, లేదు ముఖ్యమంత్రి వస్తుంటే ఏ విధంగా వ్యవహరించాలి, అక్కడ అధికారులు ఏ రకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారు, ఇవన్నీ కూడా నిన్న స్పష్టంగా లోపం కనిపించినాయి. విద్యుత్ నిలుపుదల చేస్తూ ఉన్నారు. అసలు మనం గడిచిన 4-5 రోజులుగా చూసుకుంటే మహా అంటే ఆ బస్సు యాత్రలో ఎంతమంది ఉంటారు? ఆల్రెడీ మనిషికి 700 రూపాయలు ఇస్తున్నారట, ఒక ఏదో తాగేది మందు బుడ్డి ఇస్తున్నారట, ఇవి కాకుండా బిర్యానీ పొట్లాలు ఇస్తున్నారట. ఆ బస్సు చుట్టూ 100 మంది ఉండాలి, 100 మందికి 700 లెక్కనిచ్చి వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళనే ఆ బస్సు యాత్రలో దిప్పుతూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా దేనికి అంటే ఈ రాళ్లు వేయించుకోవడం, ఈ దాడి చేయించుకోవడం కూడా దేనికి అంటే ఈ రోజున విజయవాడలో తిరుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందో తెలిసిందే కదా. జగన్మోహన్ రెడ్డి ఈ ఎండ తీవ్రత తట్టుకోలేకపోతున్నాడు. ఆ బస్సులో నుంచి ఊరికే పైకి వచ్చి నుంచుంటే చెమట్లు గారిపోతున్నాయి, ఆయన అందం దెబ్బతింటోంది. ఆ అందం దెబ్బతింటోంది కాబట్టి నేను బస్సులోనే కూర్చుని అభివాదం చేసే విధంగా ఏదో ఒకటి చేయాలి, దానికోసం అని చెప్పి ఈ రాయి విసిరించుకున్నాడు. ఈ రకమైనటువంటి ట్రోలింగ్స్ కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి చర్యలు చేస్తే అవే కదా జరిగేది. ఇదే కాకుండా ఇది చూడండి, అసలు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ ఇది. దెబ్బ తగిలిన వెంటనే ఆయనకి చక్కగానే చూస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కెమెరాలో ఫోటో తీస్తారో
వెంటనే చూడండి అసలు ఇక్కడికి ఎంత మార్పు. ఏదో కంటి కింద ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది, ఏదో ఆయనకి కన్ను పోతోంది అనే తీరులో ఈ రకంగా దెబ్బతగిలినప్పుడు మామూలుగా ఫోటో తీస్తారు, కానీ కరెక్ట్గా కెమెరాకి ఫోజ్ ఇచ్చేటువంటి సమయంలో మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు చూడండి. ఇదంతా కూడా ఏమిటి అంటే ప్రజల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి. ఇదిగో ముఖ్యమంత్రి మీద దాడి జరిగిపోయింది, అయ్యో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిపోయింది. గతంలో చూసాం కదా కోడికత్తి డ్రామా ఆడినప్పుడు. ఆ కోడికత్తి డ్రామా ఆడినప్పుడు ఏం చెప్పారు? ఇదే రకంగా చంద్రబాబు నాయుడు చేయించాడు, తెలుగుదేశం పార్టీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని చంపించేయాలని చూసింది అని. ఓకే, ఆ రోజునంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ప్రజలు మీరు ఆడిన నాటకాలన్నీ కూడా నమ్మారు. ఈ రోజున అధికారంలో ఉంది ఎవరు? ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి కదా. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి అంత వెసులుబాటు ఉంటుందా మీ మీద దాడులు చేయించే అంత? మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులంతా కూడా మీ వాళ్ళే అయి ఉన్నప్పుడు మరి ఆ నిఘా వర్గాలు ఏమైనాయి? మరి వాళ్ళకి ముందే లేదా? ఈ రోజున మీ మీద దాడి జరుగుతుంది అంటే ఈ రోజున అధికారులంతా మీకే పాదాక్రాంతమై ఉన్నారు. మరి ఆ అధికారులంతా ఏం చేస్తున్నారు? నిఘా వర్గాల వైఫల్యం అంటే మీ ప్రభుత్వ వైఫల్యమే కదా ఇది. మరి దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం అంటే ఇది కుట్ర కాదా? ఈ రకంగా డ్రామాలు ఆడుతూ ప్రజల్ని మళ్ళీ నమ్మింపజేయాలి అంటే ప్రజలు నమ్ముతారా? ఆ రోజున కోడికత్తి డ్రామా ఆడినప్పుడు 5 ఏళ్ళు అయిన తర్వాత తెలిసింది ప్రజలకి. ఈ రోజున మళ్ళీ అదే రకమైనటువంటిది కోడికత్తి పోయింది, ఇప్పుడు క్యాటర్ బాల్ వచ్చింది. మొదటేమో రాళ్ళు ఇసిరి కొట్టారన్నారు, ఆ తర్వాత అది క్యాటర్ బాల్ అన్నారు. అసలు ఏం తగిలి ఇప్పుడు వరకు ఏమైంది అనేటువంటిది తెలియదు. ఇంకా చూస్తే ఈ దాడికి సంబంధించి వెళ్ళి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స చేయించుకున్నారు. గతంలో చూస్తేనేమో కోడికత్తి జరిగినప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్లో పోలీసుల మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్లో వైద్యుల మీద నమ్మకం లేదు. ఈ రోజునేమో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఆయన కావాలంటే ఏ క్లాస్ హాస్పిటల్కి వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా ఏమిటి అంటే సింపతి రాజేయాలి, ప్రజల్లో సానుభూతి పొందాలి. ఆ సానుభూతి పొందడం కోసం అని చెప్పి ఇదిగో ఎంత సాదాసీదాగా ఉంటాడో చూడండి. నిరుపేద ముఖ్యమంత్రి, కేవలం రూపాయి జీతం తీసుకుంటాడు, 1,00,000 కోట్లు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న పేద ముఖ్యమంత్రి. ఈ రోజున దేశంలోనే అత్యంత సంపన్నుడైనటువంటి పేద ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు. ఇది ఆయనకున్నటువంటి సింప్లిసిటీ అని చెప్పి చూపించుకోవడం. ఇదిగోండి ఈ రకంగా వెళ్ళి ఈ రకంగా ట్రీట్మెంట్ చేయించుకొని ఇలాగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఒక రాయి తగిలి ఇక్కడ గీసుకుంది. అసలు మనం సహజంగా చూస్తూ ఉంటాం, వెల్డింగ్ షాపులు అక్కడ పనిచేసే కుర్రాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు ఆ వెల్డింగ్ చేస్తూ సుత్తితో కొడతా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ వేలు నలిగి ఆ సుత్తిపోట అనేటువంటిది వాళ్ళ వేలు మీద పడో చేతి మీద పడ్డప్పుడు గాయాలయ్యి అది చీమ్ పట్టి సలుపుతూ ఉన్నా కూడా వాళ్ళు పొట్టగొట్టు కోసం వాళ్ళు ఆ పనులు చేస్తూనే ఉంటారు, అంత కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకైనా కూడా అవేం పట్టవు, ఎందుకంటే ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి, వాళ్ళపైన ఉన్నటువంటి బాధ్యతలు. అలాంటి వాళ్ళు కూడా ఏదో చిన్న కట్టు కట్టేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాంటిది అంతంత గాయాలయ్యి వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళని చూసినప్పుడు మనకే అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. అయినా వాళ్ళంత ఇదిగా ఏం రియాక్ట్ గారు. కానీ ఈయనకు ఒక గులకరాయి వచ్చి తగిలిందట. ఆ గులకరాయి తగలంగానే ఏదో ఇక ప్రాణాపాయం అయిపోయింది, ఆయన పైన ఏదో విషప్రయోగం జరిగిపోయింది లేదా పెద్ద దాడి జరిగిపోయింది అన్నట్లుగా వెళ్ళిపోయి ఏ రకంగా తీస్తారు చూడండి. సినిమాటిక్గా అసలు ఎంత చక్కగా అంటే ప్రజల్ని నమ్మింపజేయాలి, ప్రజల్ని నమ్మింపజేసి మళ్ళీ వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర సానుభూతి పొంది వాటిని ఓట్ల రూపంలో దండుకోవాలి. ఈ రకమైనటువంటి కుట్రలు. అయితే ఇదే సమయంలో నిన్నటి నుంచి వీళ్ళు ఏదైతే ఈ ప్రచారం చేస్తూ ఉన్నారో మరి సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఉంటారు కదా, నెటిజన్లు కూడా కొన్ని వీడియోలను ఈరోజు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ వీడియోలు కూడా ఏమిటి అంటే ఒక్కసారి చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏదైతే ఈ రోజున ఈ గులకరాయి దాడి, క్యాటర్ బాల్ దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి పైన అని చెప్తా ఉన్నారో దీనికి యాప్ట్ అయ్యే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు, నెటిజన్లు వాటిపైన స్పందిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ వీడియోలు చూద్దాం. ముందుగా మాట్లాడడానికి వచ్చింది ఎవరయ్యా అంటే ఇదిగో పర్యటనకి వెళ్తా అంటే ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడంటే ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి ఇంత గులకరాయి. ఈయన పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి కరెక్టే కదా. ఇసురుతాడు, పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసుకుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం కరెక్టే కదా. ఇప్పుడు ఈయన చెప్పింది వింటా ఉంటే, కొడాలి నాని చెప్పింది వింటా ఉంటే ఎవరు విసురుతారు? ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తూ ఉంటే అంత బందోబస్తు, అంతమంది పోలీసులు, అంత పహారా ఉంటుంది కదా, ఎవరు చేయగలరు అది?
నిజమే. ఇప్పుడు ఈయన మాట్లాడింది వింటా ఉంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులతో ఐపాక్ తోటి కలిపి ఒక కుట్ర పన్ని తన మీద తానే రాయి వేయించుకున్నాడేమో. ఈ మాట ఎవరు చెప్తుంది? కొడాలి నానియే చెప్తున్నాడు. మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అందరినీ హరాస్ చేశారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన తిప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్లు వేసి ఉండొచ్చు, అంతే కదా, వేసి ఉండొచ్చు, ఒకటో రెండో జరిగాయి. చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ వాడు సమాధానం చెప్పాలి, ఈ రాయి పలానోడిది, ఈ రాయోడు సమాధానం చెప్పాలి. ఏమిటిది నాకు అర్థం కాలేదు. మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కరెక్టే కదా. మరి 5 ఏళ్ల నుంచి ఈ తంతును నడిపింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా ఈ విధంగా వ్యవహరించింది. ఎవరు మాట్లాడినా సామాన్యులు లేదు, ప్రతిపక్షాలు లేదు, ప్రతిపక్ష పార్టీ నాయకులు లేరు, అందరి మీద కేసులు పెట్టారు, అందరినీ వేధించారు, అందరినీ ఇబ్బందులకు గురి చేశారు. మరి అలాంటప్పుడు ఈ రోజున ప్రజల్లోకి వస్తే వాళ్ళల్లో నిండుకుపోయినటువంటి నైరాస్యం, అసహనం, వాళ్ళు నిరసన తెలియజేసి ఉంటారు. ఆ సమయంలో చెప్పులు విసురుతారు. మొన్న అనంతపురంలో విసిరారు కదా జగన్మోహన్ రెడ్డి మీద చెప్పులు, నిన్న రాళ్ళు విసిరారు. మరి అది వాళ్ళల్లో ఉండేటువంటి అసహనం. మరి వాటికి చంద్రబాబు నాయుడు విసిరాడు, చంద్రబాబు నాయుడు విసిరించాడు అని చెప్పేసి గగ్గోలు పెట్టడం ఏమిటి? ఇదే ఈ రోజున ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. కరెక్టే చెప్పాడు కదా అంబటి రాంబాబు, ఎవరు విసురుతారు? కడుపు మండిన ప్రజలు విసురుతారు. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టడం ఏమిటి? ఇది ప్రజలు అడుగుతూ ఉన్నారు. నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం కరెక్టే కదా. నరాల్లో ఏదైతే ఒక విషన్ కూరుకుపోయి ఉంటుందో ఆ రాజకీయ కుట్రలో భాగంగానే ఈ రోజున ఈ రకమైనటువంటి ఒక నీచపు చర్య, రాళ్ళు విసిరించుకోవటం. ఐపాక్ సంస్థ వాళ్ళు స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తారు, దాని స్క్రీన్ ప్లే ఈ విధంగా మొత్తం అంతా కూడా కరెక్ట్గా చేయించుకుంటారు. అంతే కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది అంటే ఇదంతా కూడా ఒక నీచపు చర్యే కదా. అధికారం కోల్పోతున్నాం, ప్రజాదరణ లేదు. మరి ఎన్నికలు అయ్యే వరకు కూడా ప్రజల్లో తన పేరు నానుతూ ఉండాలి అంటే ఇలాంటి కుట్రలే చేయాలి కదా. అయితే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నవి, ఇవన్నీ కూడా గతంలో అమరావతి పర్యటనకు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నటువంటి సమయంలో ఆయన పైన వైసీపీ రౌడీ మూకలు చేసినటువంటి దాడి సమయంలో వీళ్ళు చేసినటువంటి మాటలు. వీటినే ఇప్పుడు నెట్టింట వైరల్ చేస్తూ ఉన్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలు మీకే తిరిగి తగులుతున్నాయి చూసారా. ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఒక సామెత ఉంటుంది, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని. ఆ రోజునే వీళ్ళు కూశారు. అది ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా యాప్ట్ అవుతున్నాయంటూ కూడా సోషల్ మీడియాలో ఈ రోజున ఏదైతే నెటిజన్లు కూడా ఈ వీడియోల్ని వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా కుట్ర కోణం. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సంస్థతోటి మళ్ళీ సానుభూతి పొందడానికి 2019 ఎన్నికల్లో ఏవైతే కోడికత్తి డ్రామా ఆడించుకున్నాడో ఆ రకమైనటువంటి డ్రామాకి తెరలేపాడు అనేటువంటి అభిప్రాయాలు ఒక పక్కన వ్యక్తమవుతూ ఉంటే, ఇంకో పక్కన నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి కారణం ఏంటయ్యా అంటే ఇంకొక కారణం కూడా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే గనక వైరల్ అవుతా ఉంది. అదేమిటి అంటే ఏమిటి అంటే తాడేపల్లి జంక్షన్లో సీఎం వైఎస్ జగన్ యాత్రకు సంఘీభావం తెలిపిన సీఎం వైఎస్ జగన్ సతీమణి శ్రీమతి వైఎస్ భారతి. ఆయన ప్రజలు అభిమానుల మధ్య నుంచే సీఎంకి అభివాదం చేసిన శ్రీమతి వైఎస్ భారతి. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర తాడేపల్లి జంక్షన్ నుంచి వస్తూ ఉందో ఆ సమయంలో భారతిరెడ్డి గారు ఆయనకి ఎదురెళ్ళారట. ఆయనకి ఎదురెళ్ళి అభివాదం చేశారట జనాల మధ్యలో నుంచి నిట్టిట్ట చెయ్యి ఊపుతూ. ఇదిగో ఇది. అయితే ఆవిడ రావటం ఆ శకునమే అపశకునమైంది జగన్మోహన్ రెడ్డికి. అందుకే నిన్న ఆయన పైన ఈ రకమైనటువంటి దాడి జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి కొన్ని ట్రోల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సతీమణి నిన్న తాడేపల్లి జంక్షన్లోకి వచ్చి చెయ్యి ఊపడం ఆయనకు అదొక అపశకునం, అందుకే ఆయన పైన ఇలాంటివి అయితే జరిగినాయంటూ కూడా కొంతమంది ఈ రకమైనటువంటి పోస్టులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం మొత్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన నిన్న జరిగినటువంటి రాళ్లదాడి ఉందో దాన్ని ప్రజాస్వామ్యవాదులుగా మనం ఖండిస్తున్నాం. కానీ ఏదైతే ఈ దాడి అనేటువంటిది కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సంస్థ కలిపి తనపై తాను చేయించుకున్నటువంటి దాడే తప్పితే ఇందులో ప్రతిపక్షాల తాలూకు పాత్ర ఏమాత్రం లేదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే సమయంలో ఏదైతే
గతంలో కోడికత్తి డ్రామా ఆడాడో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ప్రజల్ని మరొకసారి మోసం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా రాళ్ల దాడి చేయించుకుంటా ఉన్నాడు. కానీ జగన్ కుట్రలన్నీ కూడా ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఆయన చేసేటువంటి ఈ కుట్ర రాజకీయాల్ని నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఎవరు లేరు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.